హల్లెలూయా. తల్లి కేవలము కొద్ది వరకు సంరక్షించగలదు, పెంచగలదు, కానీ దానిపైన నడిపించేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. మరియ తల్లి దేవుని చిత్తానికి లోబడిన స్త్రీ కనుక ప్రియులరా, యేసు ప్రభుని ఎలా తను నడిపించుకుందో, ఎలా ఒక తల్లిలాగా ఉండే ఒక ధన్యత ఆమెకి ఇచ్చాడు. ఈరోజు ప్రతి తల్లి చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మన పిల్లలని దేవుని చిత్తంలో నడిపించటానికి మొట్టమొదటిగా మనం దేవుని చిత్తానికి లోబడే తల్లులాగా మనం ఉండాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా బిడ్డల జీవితంలో నీ చిత్తం ఏంటయ్యా, ఇది చెయ్యి అది చెయ్యి అని మనం అడుగుతాం కదా. కానీ మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తం నా బిడ్డల జీవితంలో జరిగించయ్యా, నా బిడ్డల్ని నువ్వు ఎక్కడికి నడిపించాలనుకుంటున్నావు, నా బిడ్డల ద్వారా నీ ఉద్దేశం ఏం చెయ్యాలనుకుంటున్నావు ప్రభువా అని చెప్పి మనం సమర్పించినప్పుడు వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.